శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఈ క్రమంలో భూమి యొక్క దక్షిణ ఉత్తరార్ధగోళంలో పగలు రాత్రి సూర్యోదయ సూర్యాస్తమయ సమయాల్లో నీటి యందు ప్రవేశించును. సూర్యుడు తన కిరణాలచే నీటిని తాగి ప్రకాశించును. అందుకే అతన్ని శుచి అంటారు. అది పృథివీ సంబంధమైన అగ్నితో కలిసి ఉన్నది. శుచి అనగా అగ్నికి 1000 కిరణములు. అతడు నేతి కుంభమును పోలి ఉండును. అంతటను వ్యాపించిన సహస్ర కిరణాలతో అది నదుల యందలి నీటిని, సముద్రములందలి నీటిని, బావుల యందలి నీటిని, కుల్యలు మొదలైన వాటి యందుగల నీటిని, స్థావర జంగమ వస్తువులను స్వీకరించును. వాని యొక్క సహస్ర కిరణాలు శీతోదక పాతములను, ఉష్ణోదక పాతములను కలిగించును. ఆ కిరణాలలో 400 విచిత్ర మూర్తులను వర్షించును. కుంభవృష్టిని కలిగించు కిరణాలు చందనములు, సాధ్యములు, కూతనములు, ఆ కూతనములు అమృతములు అని పిలువబడను. ఈ అన్ని కిరణాలు వృష్టిని కలిగించును. అవి కాక వీనిలో 300 ఇతర కిరణాలు కలవు. అవి మంచు నుండి వచ్చును. హిమపాతమును తెచ్చు నాడుల పేర్లు దృశ్యములు, మేఘములు, యామ్యములు, హ్రదిన్యములు. పరిమితమైన కాంతి కలిగిన కిరణాలకు చంద్రములని పేరు. ఉష్ణాన్ని కలిగించి తెల్లని కిరణాలు సంఖ్యకు 300. వాని పేర్లు శుక్లములు, కుహకములు, విశ్వభృతులు. సూర్యుడు ఆ కిరణాలను మనుషులకు, పితృదేవతలకు పక్షపాతం లేకుండా విభజించి వారికి తృప్తి కలిగించును. సూర్యుడు మానవులకు ఔషధులతో, పితృదేవతలకు స్వధాహోమముల చేతను, ఇక మిగిలిన దేవతలందరికీ అమృతం చేతను తృప్తిని కలిగించును. వసంత గ్రీష్మముల యందు 300 కిరణాల మూలమున సూర్యుడు తపించును. వర్షాకాలమున, శరత్కాలమున సూర్యుడు వర్షాన్ని 400 కిరణాల మూలమున కురియను. హేమంత శిశిరములలో మంచున 300 కిరణాలచే కురియను. ద్వాదశాదిత్యులు వీరు: ఇంద్రుడు, ధాత, భృగుడు, పూష, మిత్రుడు, వరుణుడు, ఆర్యముడు, అంశుడు, వివస్వంతుడు, త్వష్ట, సవిత. 12వ వాడు విష్ణువు. సూర్యుడు మాఘమాసాన వరుణుడు, పాల్గొనమున పూష, చైత్రమాసాన అంశుడు, వైశాఖాన ధాత, జ్యేష్ఠమాసాన ఇంద్రుడు, ఆషాఢాన సవిత, శ్రావణాన వివస్వంతుడు, భాద్రపదాన సూర్యుడు, భృగుడు, ఆశ్వయుజమాసమున పర్జన్యుడు. భాద్రపదమున సూర్యుడు భృగుడు, ఆశ్వయుజమున పర్జన్యుడు, కార్తీకాన త్వష్ట, మార్గశిరాన సూర్యుడు మిత్రుడు, పుష్యమాసమున రవి సనాతనుడైన విష్ణువు. అర్కకర్మను ఆచరించే వర్ణుని యందు 5000 కిరణాలు, పూష 6000 కిరణాలతో ప్రకాశించును. భగవంతుడైన అంశుడు 7000 కిరణాలతో ప్రకాశించును. ధాత 8000 కిరణాలతో, ఇంద్రుడు 9000 కిరణాలతో ప్రకాశించును. సూర్యుడు సవిత్రనామంతో 10,000 కిరణాలతో పోవును. భృగువు 11,000 కిరణాలతో చరించును. మిత్రుడు 7,000 కిరణాలతో సంచరించును. ఇక త్వష్ట 8,000 కిరణాలతో సంచరించును. వివస్వంతుడు 9,000 కిరణాలతో భాషించును. విష్ణువు భూమిని 6,000 కిరణాలతో తప్పింపచేయును. వసంతమున సూర్యుడు కపిలవర్ణం కలవాడు. గ్రీష్మమున సూర్యుడు బంగారు కాంతి కలవాడు. వర్షాకాలమున తెల్లని కాంతి కలవాడు. శిశిరమున ఎర్రని వర్ణం కలవాడు. హేమంతమున సూర్యుడు తామ్రపు వర్ణం కలిగినవాడు. ఈ విధంగా ఋతువుల వల్ల కలిగిన సూర్యుని వర్ణాలు చెప్పబడినవి. సూర్యుడు ఔషధుల యందు బలమును కలిగించును. పితృదేవతలను సూర్యుడు స్వధాహుతులచే బలీయులను చేయును. సూర్యుడు అమరుల యందు అమృతమునిచ్చును. ఈ విధంగా మానవులకు, పితరులకు, దేవతలకు ముగ్గురికి 3 ఇచ్చును. ఈ విధంగా సూర్యుని రశ్మి సహస్రం లోకార్థం సాధనం చేయును. శీతల కిరణ, ఉష్ణకిరణ, హిమకిరణాలను ఇచ్చుటలో ఋతువుల యందు మాత్రం భిన్నత్వం సూర్యుడు చూపును. ఈ విధంగా శుక్లప్రభాభాస్వరమైన మండలం సూర్యనామంతో పిలువబడును. అదే సూర్యమండలం. నక్షత్ర గ్రహ చంద్రులకు ఆధారం, ప్రతిష్ట. అంతేకాక తజ్జన్మస్థానం. చంద్రుడు, నక్షత్రాలు, గ్రహములు ఇవన్నీ సూర్యుడి నుంచే పుడుతున్నాయి. చంద్రుడు నక్షత్రాధిపతి అనగా నక్షత్రాలకు రాజు. మరి సూర్యుడు గ్రహరాజు. మిగిలిన పంచగ్రహాలను కామచారిణులైన భగవంతులనుగా తెలుసుకోవాలి. పశ్యతి చాగ్నిరాదిత్య ఉదకం చంద్రమాహ స్మృత. వారు అగ్ని సూర్యుడు ఉదకం చంద్రుడుగా చెప్పబడుచున్నారు. మిగిలిన గ్రహముల యొక్క ప్రకృతి స్వభావం వర్ణించబడుచున్నది. సురసేనాధిపతి అయిన స్కందుడు అంగారక గ్రహంగా చెప్పబడ్డాడు. వేదజ్ఞాన విధులైన బుధులు నారాయణుని బుధునిగా చెప్పుదురు. యముడు రుద్రుని యొక్క అవతారం. అతడే వివస్వంతుని కుమారుడు. స్వయంగా లోకప్రభువు శనైశ్వరుడు మహాగ్రహం. ద్విజశ్రేష్ఠుడు మందగామి. ప్రకాశవంతములైన గ్రహద్వయము దేవతలకు, అసురులకు గురువు. ఆ ఇద్దరు శుక్ర బృహస్పతులు. వారు ప్రజాపతి సుతద్వయం.
యావత్ త్రైలోక్యం ఆదిత్యుడే మూలంగా కలిగినది, అందు సందేహం లేదు. దేవతలతో, రాక్షసులతో, మనుషులతో కూడి ఈ జగత్తు సమస్తం సూర్యుని నుంచే ఉద్భవించింది. ఓ బ్రాహ్మణోత్తములారా, రుద్రుని యొక్క, ఉపేంద్రుని యొక్క అనగా విష్ణువు యొక్క, ఇంద్రుని యొక్క, చంద్రుని యొక్క, దివౌకసుల యొక్క కాంతి సర్వలోక సంబంధమైన జ్యోతిర్గణముల యొక్క కాంతి అగును. అదంతా సూర్యునిది. అతడే సర్వలోకాలకు అధిపతి, అతడే మహాదేవుడు, అతడే ప్రజాపతి అనగా ప్రజలకు ప్రభువు. సూర్యుడే త్రిలోకాలకు మూలం, అతడే పరమదైవం, అతని నుండే సర్వము పుట్టింది, అతని యందే సర్వము ప్రవిలీనం పొందును. లోకం యొక్క ఆవిర్భావం వినాశన పూర్వమందు ఆ సూర్యుని నుండే ఆవిర్భవించినవి. ఓ విప్రులారా, సర్వప్రపంచంచే తెలియదగిన గ్రహము దీప్తిమంతమైనదియు సూర్యుడే. క్షణములు, ముహూర్తములు, దివసములు, రాత్రులు, పక్షములు, మాసములు, సంవత్సరాలు, ఋతువులు, యుగములు అన్నీ సూర్యుని యందే విధనం చెందును, మరల పుట్టును. అందుకే సూర్యుని విడిచిపెట్టి కాలసంఖ్యామానం లేనే లేదు. కాలమును గణించడం విడిచి నిగమములు లేవు. వైదిక దీక్ష లేదు. ఆహ్నికములైన దినచర్యలు లేవు. ఋతువులే చక్కగా విభజించబడకపోయినచో మాసములెక్కడా, మూలమెక్కడా, ఫలములెక్కడా, ఔషధీ గణముల యొక్క పుట్టుక, తృణ నిష్పత్తి ఎట్లు కలుగును? ప్రపంచమును ప్రకాశింపచేయువాడు, ప్రతాపనం కలిగించేవాడు, నీటిని తస్కరించేవాడు అయిన సూర్యుడు లేకపోతే దివ్యేందు భూమియందు గల సర్వ జంతువుల యొక్క చైతన్యానికి, వ్యవహారానికి అభావం కలుగును. అతడే కాలం, అతడే అగ్ని, అతడు ప్రజల ప్రభువు, ప్రజాపతి, అతడే ద్వాదశాత్ముడు అనగా 12గురైనవాడు. ఓ ద్విజశ్రేష్ఠులారా, చరాచర జీవసహితాలైన త్రైలోక్యాన్ని అతడే వేడిచే తప్పింపచేయును. అతడే యావత్ ప్రపంచం యొక్క చీకటిని నాశనం చేయు తేజోరాశి. వాయువు యొక్క ఉత్తమమైన మార్గం నందు సూర్యుడు తన కిరణాలచే యావత్ ప్రపంచం నా పార్శ్వముల యందు, ఊర్ధ్వమున, అధ ప్రదేశమందు అంతటను కాంతిని కలిగించును. గృహ మధ్య భాగాన వేలాడగట్టబడిన కాంతిమంతమైన దీపం పార్శ్వభాగములు, ఊర్ధ్వభాగమున, అడుగున సమంగా చీకటిని ఏ విధంగా నాశనం చేయునో ఆ విధంగా జగత్పతి సహస్ర కిరణుడు, గ్రహరాజు అయిన సూర్యుడు తన కిరణాలు చే జగత్ సర్వస్వాన్ని ప్రకాశవంతం చేయును. ఇంతకు పూర్వం నా చేతనే ఉదాహృతమైన సూర్యుని సహస్ర కిరణాలలో శ్రేష్టములైన సప్తరశ్ములు సర్వగ్రహములకు యోనులు. ఈ సప్తరశ్ములు ఈ విధంగా చెప్పబడ్డవి: సుషుమ్న, హరికేశ, విశ్వకర్మ, విశ్వశ్రవ, సంపద్వసు, ఆర్వావసు, స్వరాట్టు. సూర్యుని కిరణాల యందలి సుషుమ్నా కిరణము క్షీణించిన చంద్రుని మరల వృద్ధి పొందింప చేయును. సుషుమ్నమను సూర్యరశ్మి క్షీణించిన చంద్రుని వర్ధిల్ల చేయును. ఈ సుషుమ్నం తిర్యగూర్ధ్వ ప్రచారం కలదిగా కీర్తించబడింది. పురోభాగాన ఉన్న హరికేశమను రశ్మి నక్షత్రముల యోనిగా అనగా జన్మస్థానంగా కీర్తించబడింది. దక్షిణాన ఉన్న విశ్వకర్మ అను సూర్యరశ్మి బుధగ్రహమును వృద్ధిపరచును. పశ్చిమాన ఉన్న విశ్వశ్రమ అను సూర్యరశ్మి శుక్రునికి జన్మస్థానంగా పండితులచే స్మరించబడుచున్నది. సంపత్సవ అను సూర్యరశ్మి లోహితునికి, కుజునికి యోని జన్మస్థానం. 6వది అయిన ఆర్వావసువనుడి సూర్యరశ్మి స్మరించబడుచున్నది. సంపద్వసువను సూర్యరశ్మి లోహితునికి అనగా కుజునికి యోని జన్మస్థానం. 6వది అయిన ఆర్వావసువనుడి సూర్యరశ్మి బృహస్పతికి జన్మస్థానం. స్వరాట్టు అను సూర్యరశ్మి శనైశ్వరుని అభివృద్ధిపరచును. ఈ విధంగా సూర్యప్రభావం వల్ల గ్రహములు, నక్షత్రాలు, తారకలు ఆకాశాన్ని తిరుగుతున్నాయి. అంతేకాదు ఈ విశ్వమంతా జగం నిలుచుచున్నవి. ఎన్నడూ నాశం పొందనివి అగుటచే వానికి నక్షత్రము అను పేరు కలిగినది. కిరణాలచే పూర్వమే కలుగుచున్నవి. ఈ క్షేత్రములు వచ్చి పడుచున్నవి. తర్వాత సూర్యుడు ఆయా స్థానాలను, నక్షత్ర తారకలను గ్రహించును. ఎవరు తమ సుకృత ఫలితంగా తరించి ఆశ్రయించినందువల్ల సుకృతాంతమున గ్రహములను తారకములు అని వానికి నామములు కలిగినవి. అవి శుక్లత్వమును కలిగి ప్రకాశించినట్టు ఒకటిచే వానికి తారకములు అని పేరు వచ్చింది. ఆకాశమందలి, భూమి అందలి, రాత్రులందలి తేజములను చీకటిని నిత్యం స్వీకరించే ఆదిత్యుడు ఇది ఆదిత్య అని చెప్పబడిన నామం కలిగినది. సవన అను ధాతువు చందనార్థమును గ్రహించవలను. నీటిని స్రవించడం వల్ల వెలుగు స్రవించడం వలను సూర్యుని సవిత అంటారు. అనేకార్థకమైన ఛది ధాతువు ఆహ్లాదనం, శుక్లత్వం, అమృతత్వం, శీతత్వం అను అర్థముల కలదిగా ఇచ్చట భావించబడను. సూర్యుని యొక్క, చంద్రుని యొక్క మండలములు దివ్యములు, భాస్వరం శుక్లములు. అవి ఆకాశమున తిరుగును. అవి శుభంకరములైన వృత్త కుంభములను పోలి ఉండను.
చంద్రుని యొక్క మండలం ఘన గోయాత్మకంగా స్మృతం. శుక్లము ఘన తేజోమయమైనది. సూర్యమండలం ఘన తేజోమయం. దేవతలందరి స్థానమును సర్వసహ అంతటను సర్వ మన్వంతరాలను బట్టి ప్రవేశింతురు. వారు నక్షత్ర సూర్య గ్రహాశ్రయం చెందుదురు. అవయే దేవతా గృహములు. వారిని అనుసరించి అనగా వారి నివాసాన్ని బట్టి ఆ స్థానాలకు ఆ పేర్లు కలిగినవి. సూర్యుడు సౌరస్థానం చేరును. చంద్రుడు సౌమ్యస్థానం చేరును. శుక్రుడు శుక్రస్థానం చేరును. అది చాలా కాంతివంతమై మరియు షోడశార్చి ప్రభాభాస్వరం. బృహస్పతి జైవస్థానమును చేరును. లోహితుడనగా కుజుడు లోహితునికి నిర్ణయించబడిన స్థానం చేరును. శనైశ్వరుడు శనైశ్వరుని స్థానం చేరును. బుధునికై నిర్దేశించబడిన స్థానం బుధుడు చేరును. స్వర్భానుడనగా రాహువు స్వర్భానుకు సంబంధించిన స్థానం నందు ఉండును. నక్షత్రాలన్నీ నక్షత్ర స్థానములను ప్రవేశించును. ఇవన్నీ జ్యోతిర్గణముల యొక్క స్థానములు. వారందరూ సుకృతాత్ములు. కల్పారంభమున ఈ స్థానములు స్వయంభువుడైన బ్రహ్మచే నిర్మితములు. భూత ప్రళయాంతరం వరకు ఈ స్థానాలుండును. అన్ని మన్వంతరములందు అవియే దేవతల స్థానములు. అభిమానులనగా వానితో తాదాత్మ్యం పొందువారు ఆ దేవతా స్థానములయందే ఉందరు. అతీతులైన దేవతలు అతీతులైన వారితోడను, భవిష్య దేవతలు భవిష్య దేవతలతోడను ఉందరు. వర్తమానులు వర్తమానులతో అభిమానించి వారితో ఉందరు. ఈ మన్వంతరాలలో గ్రహములు వైతానికులుగా స్మరించ పిలువబడును. అదితిపుత్రుడైన వివస్వంతుడు వైవస్వత మన్వంతరమందు సూర్యుడు ధర్ముని సుతుడు ద్విషి నాముడు అయిన ప్రభువగు వసువు చంద్రుడుగా స్మరించబడును. శుక్రవంశమునకు చెందిన శుక్రుడు రాక్షసుల పక్షమున యజ్ఞయాజకుడుగా తెలియబడుచున్నాడు. అంగీరసుని సుతుడు బృహత్తేజుడు అయిన దేవుడు దేవాచార్యుడు. మనోహరమైన బుధుడు ద్విషి పుత్రుడుగా స్మరించబడుచున్నాడు. సంజ్ఞ వివస్వతుల పుత్రుడు విరూపుడైన శనైశ్వరుడు. యువకుడైన లోహితుడనగా కుజుడు వికేసికి అగ్నికి ఉద్భవించెను. వృక్షములను నామములతో ప్రకాశించు నక్షత్రాలు దక్షిణ యొక్క కుమార్తెలు. స్వర్భానువనగా రాహువు సింహిక యొక్క కుమారుడు. అతడు భూత సంతాపకారకుడైన రాక్షసుడు. ఈ విధంగా సోముని యందు నక్షత్రాల యందు గ్రహముల యందు సూర్యుని యందు అభిమానులైన వారందరి గురించి చెప్పబడింది. అవన్నీ స్థానములు. ఆ స్థానములందు ఉండు వారెల్లరూ దేవతలు. సహస్రాంశుడైన సూర్యుని స్థానం అగ్నిమయం శుక్లం. సహస్రాంశుడైన ద్విషి యొక్క స్థానం శుక్లం మరియు నీటితో కూడినది. మనోజ్ఞుడైన పంచకిరణి యొక్క స్థానం శ్యావర్ణం మరియు జలమయం. శుక్రుని స్థానం నుంచి స్థానం 16 కిరణముల యందు పద్మం. ఇది కూడా నీటితో కూడినది. శుక్లం ప్రకాశవంతం. కుజుని రక్తవర్ణ స్థానం జలమయం. ఓం శాంతి శాంతి శాంతి.